నమస్కారం గురూజీ. నమస్కారం. మిథున్ రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు? 2026 ఆంగ్ల సంవత్సరం వచ్చి మిథున రాశి వారికి ఆల్మోస్ట్ ఒక 90%, 95% బాగుంది అని చెప్పొచ్చు. సో మిథున రాశి వారికి 95 అవుట్ ఆఫ్ 195 అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది. ఎలా చెప్తాము అది అంటే, రాశిలోనే గురువు ఉన్నాడు. మిథున రాశిలో గురువు ఉన్నారు. రాశికి 7వ ఇంట్లో బుధుడు, అంటే రాష్ట్రాధిపతి అయిన బుధుడు 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే జనవరి 1వ తారీఖు మిడ్ల్ AM 5 minutesకి ఉండే ప్లానెటరీ పొజిషన్ బుధుడు ఉన్నాడు. తర్వాత సూర్యుడు ఉన్నాడు అక్కడ. బుధ సూర్యుడు కలిస్తే బుధ ఆదిత్య యోగము, బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగము. 2 యోగాలు వచ్చేసింది అక్కడ. తర్వాత సూర్యుడు మంగళుడు కలిస్తే సూర్య మంగళ యోగము. అంటే ధనుర్ రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. ధనుర్ రాశిలో 4 గ్రహాలు. ఆ ధనుర్ రాశి వచ్చి మిథున రాశికి 7వ ఇల్లు. 7వ ఇల్లు అంటే మన పార్ట్నర్, అంటే 180 డిగ్రీ. ఇప్పుడు మీరు ఎప్పుడే కానీ ఎదుట కూర్చున్నారంటే ఆ లుక్కే కరెక్ట్ ఉంటుంది. ఇది 180 డిగ్రీ. మీరు అక్కడెక్కడ ఉన్నారంటే మిమ్మల్ని చూసేదానికి కష్టం అవుతుంది. నేను మిమ్మల్ని చూడాలంటే నేను ఇలా చూడాలి, కష్టం. మీరు ఇలా చూడండి, అలా చూడాలి, కష్టం. ఇదే ఇలా కూర్చొని ఇస్తే రిస్క్ లేదు, పర్ఫెక్ట్. దానికి 180 డిగ్రీలో మిథున రాశికి 4 గ్రహాలు. దానివల్ల అవుట్ ఆఫ్ 100 బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. వీళ్ళకి ఎగ్జాజరేషన్ అయిపోతుంది. 100కు 100 ఇస్తే, దానివల్ల నేను 100కు 100 ఇవ్వాల్సిందే, అయితే నేను 95 ఇచ్చినాను. సో ఈ సంవత్సరం వీళ్ళు స్థలం కొనవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్లు కొనవచ్చు. యాక్చువల్ అగ్రికల్చర్ ల్యాండ్లు అంతా కొనేది చాలా కష్టమే. ఎంతో మంది ఒక 5 ఎకరాలు పెట్టుకుంటారు, పక్కన అక్కడ ఇక్కడ ఇంకొక 5 ఎకరాలు చదువుకోవాలి, డబ్బు ఉంటుంది, కుదరదు. ఈ సంవత్సరం కుదురుతుంది. ఈ ఆంగ్ల సంవత్సరం మిథున రాశి వారికి స్థలాలు కొనేది ఖచ్చితంగా కొనే యోగాలు ఉంది. అది ఎకరాల లెక్కలో కొనవచ్చు అలాంటి అగ్రికల్చర్ ల్యాండ్లు. సో ఒక్కొక్కకి 2 ఫ్లాట్లు కొనొచ్చు. కట్టుండే ఫ్లాట్లు అంటే అపార్ట్మెంట్స్ ఇల్లు, లేదంటే విల్లాస్, లేదంటే స్థలం కొని వీళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఇవన్నీ ఛాన్సెస్ ఉంది. అదే మాదిరిగా ప్రభుత్వం జాబ్కి ఎవరు అప్లై చేసుంటారో వాళ్ళకి ప్రభుత్వం జాబ్ కలిగే యోగం ఉంది మిథున రాశి వారికి. అది చిన్న ఒక కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి పట్టి కమిషనర్ ఉద్యోగం దాకా ఎగ్జామినేషన్ ఏముంటుందో IAS, IPS ఇవన్నీ కూడా జరిగే యోగాలు ఉన్నాయి. ఎంతో మంది ఆర్మీకి వెళ్ళాలి అనుకుంటారు, నేవీకి వెళ్ళాలి అనుకుంటారు, ఎయిర్ ఫోర్స్ వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళకంతా జాబులు దొరికే యోగాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి మంచి ప్రాఫిట్ ఉంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఏ బిజినెస్ కానీ వ్యాపారంలో వ్యాపారంలో పెట్టుబడి పెడతారో దాంట్లో మంచి లాభాలు దొరికే యోగం ఉంది. లాటరీ యోగము ఉంది అని చెప్పొచ్చు మిథున రాశి వారికి. సో 95% అనేది చాలా పెద్ద పర్సెంటేజ్. సో దానివల్ల పెళ్లి సంబంధాలు, సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి సంబంధాలు వచ్చింది, మంచి చోట్ల పెళ్ళయింది. సో అవన్నీ జరిగే యోగాలు ఉన్నాయి. 10వ ఇంట్లో శని, 10వ ఇంట్లో శని కూడా కర్మస్థానంలో గురు ఇంట్లో శని ఉండేది వచ్చి అది కూడా చాలా మంచిదే. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, అది మంచిదే. ఈ కేతు 3వ ఇంట్లో ఉంది కదా, ఇది ఒక 5% తగ్గించింది. కారణం ఏమంటే 3వ ఇంట్లో కేతు ఉండేటప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెలు బాగుంటారు, అమ్మ నాన్న కూడా బాగుంటారు. అన్నదమ్ముళ్ళు గొడవలకి దిగేది, అన్నదమ్ముళ్ళు ప్రాబ్లంలు చేసుకునేది. సో దానికి ఉంటుంది. అన్నదమ్ములకి హెల్త్ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మిథున రాశిలో పుట్టిండే తమ్ముడు ఉన్నాడు అంటే వాళ్ళ అన్నకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్, యాక్సిడెంట్. అదే మరి మిథున రాశిలో పుట్టిండే అన్నయ్య ఉన్నాడు వాడి తమ్ముడికి. సో దానివల్ల అన్నదమ్ముళ్ళు ఎవరే కానీ మిథున రాశిలో ఉంటే తమ్ముడు జాగ్రత్తగా ఉండరా అందని. తమ్ముడు వృషభ రాశిలో, మిథున రాశిలో ఉన్నాడంటే అన్న నా ప్రకారంగా నీకు ఈ ప్రాబ్లం ఉందంట, 2 వీలరు 4 వీలరు నువ్వు కాస్త వేగంగా చలిస్తావు, హుషార్ వద్దు అనే మరి స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అది ఒకటి చెప్పి ఇవ్వాలి వీళ్ళకి, లేదంటే ప్రాబ్లంలో ఎదుర్కొంటారు. అదొక్కటే నెగటివ్ పాయింట్. ఎవరికే కానీ కదా, ఇప్పుడు ఎంతో మంది చెప్తారు కదా, మా అన్నకి యాక్సిడెంట్ అయిపోయింది, కాళ్ళకేమో ప్రాబ్లం అయింది, ఒక రాడ్ పెట్టి ఆపరేషన్ చేసుకున్నావు, నో ప్రాబ్లం, కాలే పోయిందండి, ఏం చేసేది అది కదా. అది దానివల్ల అదొక సాచ్యుటరీ వార్నింగ్. 5%లో మిథున రాశిలో పుట్టిండే ఎవరే కానీ చెల్లి ఉందంటే వాళ్ళ అన్న,
సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అన్నకో తమ్ముడికో ప్రాబ్లం ఉంది, దానివల్ల అదొకటి నెగటివ్ పాయింట్. దాని తప్ప వేరే ఇంకేమీ ప్రాబ్లం లేవు. సో వీళ్ళేమి ఎక్కువగా రెమెడీస్ అంతా అవి ఇవి చేసుకోవాలని ఏం లేదు. బట్ అయితేనే వీళ్ళకి లక్కీ డైరెక్షన్ వచ్చి ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం బాగుండేదానికి ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ సూర్యుడి డైరెక్షన్, అది తూర్పు అంటాం. సో తూర్పు డైరెక్షన్ ఎంత ఫాలో చేస్తారో అంత మంచిది. ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాలి, తూర్పుకు 2 అడుగులు వేసి బయట వెళ్ళొచ్చు. ఓకే, ఏదో జూమ్ కాల్ అటెండ్ చేస్తారు, ఒక వీడియో కాల్ అటెండ్ చేస్తారు, ఒక మీటింగ్ చేస్తారు, ఈస్ట్కి ఫేస్ చేసి చేయొచ్చు. ఒక ఆఫీస్లో కూర్చొనే పని చేస్తారు, రొటేషన్ చేరే ఉంటుంది, ఏదో మెసేజో మెయిలో పంపాలి, ఈస్ట్కి ఫేస్ చేసి సెండ్ చేయొచ్చు. ఇలా ఈస్ట్కి ఫేస్ చేసేది చాలా చాలా మంచిది. ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి బాగుండేదానికి శివుడి ఆరాధన చాలా మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అలంకారానికన్నా. దానివల్ల మీకు నచ్చిన శివుడి గుడి, పురాతనమైన శివుడి గుడి అన్ని ఊర్లోనూ ఉంటాయి. పురాతనమైన శివుడి గుడికి అభిషేకాలకి ఇవ్వడం మంచిది. స్తోమత గల వాళ్ళైతే శివుడి గుడికి ఏదైనా ఆల్టరేషన్స్ ఉంటుంది, చిన్న చిన్న ఒక ట్యూబ్లైట్ పెయింటింగ్ ఇదంతా వేసేది, ట్యూబ్లైట్ వేసేది, అదే ఏదో చేతికి అయినంత వరకు ఏదైనా రెనోవేషన్ శివుడి గుడికి చేసేది వీళ్ళకి చాలా మంచిది అవుతుంది. పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివ, ఓం నమ శివాయ ఎంతవరకు అవుతుందో అంతవరకు జపం చేయమంటున్నాం. కుదిరితే పంచముఖి రుద్రాక్షాన్ని మెడలో వేసుకునేది మంచిది. ఎవరన్నా ఆడమగ అంతా వేసుకోవచ్చు. ఈ ఆడవాళ్ళు నార్మల్ ఆ డేస్ లో ఒక 5 days తీసి పెట్టి తిరిగి వేసుకునేది అంతే. అది తప్ప వేరే ఏమి రిస్ట్రిక్షన్ లేదు. పంచముఖి అదే మరి జపం చేసేదానికి రుద్రాక్ష మణినే జపానికి వీళ్ళు యూజ్ చేస్తే ఈ సంవత్సరం మంచి లక్కీగా ఉంటుంది. అచీవ్మెంట్ మీద 95% చెప్తున్నాను నేను. ఓకే, సో మొత్తానికి మిథున రాశి వారు శివుడిని, పరమశివుడిని బాగా ఉంటుంది, అభిషేకంకి ఇవ్వాలి, గుడికి ఏదైనా రినోవేషన్ వర్క్ వాళ్ళ చేతిలో అయింది ఇవ్వాలి. రుద్రాక్షమణి ఖచ్చితంగా ఈ సంవత్సరం వేరు చేయండి, వేరు చేసి ఉంటే వదిలేయండి. తర్వాత జపానికి అయినంత వరకు ఉత్తి చేతులతో చేసేదానికన్నా రుద్రాక్ష మణిమాల దొరుకుతుంది, 54 దొరుకుతుంది, 54 తీసుకోవచ్చు. 108 చాలా పెద్దది అవుతుంది, 54 తీసుకొని దాన్నే 108 చేయాలంటే 2 times చేస్తే అయిపోతుంది. 1 time అంటే 54, టైమే లేదంటే దాంట్లో సగం చేస్తే 27 జపం చేస్తే చాలా మంచిది. పంచాక్షర మంత్రాన్ని వదులుకోకూడదు ఈ సంవత్సరం, ఖచ్చితంగా చేయాలి. ఇంకేమైనా వీళ్ళు కాస్త డబ్బు గల వాళ్ళు, స్తోమత గల వాళ్ళు అంటే పంచభూత శివలింగాల్ని దర్శనం చేస్తే మంచిది. పంచభూత శివలింగాన్ని దర్శనం చేయాలి అంటే మనకి ఫస్ట్ వాయుతత్వం బట్టి కాళహస్తి వాయుతత్వ శివలింగం, తర్వాత కంచి ఏకాంబరేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు వాయుతత్వ లింగం, కంచి ఏకాంబరేశ్వరుడు వచ్చి పృథ్వీతత్వము. పృథ్వీ అంటే భూమి. అక్కడి నుంచి ముందుకు వచ్చినారంటే తిరువన్నామలై అరుణాచలేశ్వరుడు, ఆయన అగ్నితత్వము. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళినారంటే మీరు తిరువణేకావల్ జంబుకేశ్వర స్వామి, ఆయన జలతత్వము. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళినారంటే చిదంబర నటరాజుడు, ఆకాశతత్వం. ఈ పంచభూత శివలింగాల్ని ఒకే రోజు దర్శనం చేస్తే చాలా విపరీతమైన రాజయోగము. అది ఒకటి బుధవారం రోజు దర్శనం చేయాలి, బుధవారం రోజు, లేదంటే భానువారం, రవివారం అంటారు చేయొచ్చు. ఒక రోజులో చేయొచ్చా గురుగారు అంటే మంచి డ్రైవర్ ఉండాలి, మంచి ఒక ఇన్నోవా ఇలాంటి ఒక కార్ ఉండాలి. 2 drivers ఉంటే మంచిది. ఇప్పుడు ఫ్రెండ్స్ వెళ్తారనుకోండి, ఫ్యామిలీ వెళ్తారంటే 2 డ్రైవింగ్ చేస్తే మంచిది. నేను ట్రై చేసి అలా చేస్తున్నాను, దానికోసం చెప్తున్నాను వీళ్ళకి. వేరే ట్రాన్స్పోర్ట్ లో కుదరదు. ఫస్ట్ మీరేం చేయాలంటే కాళహస్తిలో దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు బుధవారం అంటే మంగళవారం రోజే కాళహస్తిలో పోయి స్టే చేసేసి బుధవారం పొద్దున్న ఫస్ట్ దర్శనం ఒక 4:30-5 ఊరికే దండం పెట్టుకొని వచ్చేయాలి, కానీ అక్కడ టైం స్పెండ్ చేస్తే 5 కుదరదు. సో ఒక 4 o'clock 4:30 లేదా 5 o'clock దర్శనం చేసి అక్కడ కాళహస్తి వదిలినారంటే ఆన్ ద వేనే కంచి ఏకాంబరేశ్వరుడు, ఒక 7-8 గంటలంతా అక్కడ దర్శనం అయిపోతుంది. అక్కడి నుంచి మీరు అగ్నితత్వం తిరువణామల వచ్చే లోపల 12 లోపల అక్కడ దర్శనం అయిపోతుంది. 3 శివలింగాలు అయిపోయిందా, 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు టెంపుల్. 12 నుంచి మీరు తిరువణామలై వచ్చే లోపల 3-4 అవుతుంది. 4 గంటలకు అక్కడ దర్శనం చేసుకొని 4-4:30-5 గంటలకి అక్కడ వదిలినారంటే ఒక 3 hours కి 4 hours కి చిదంబరం నటరాజుకి రావచ్చు. ఎప్పుడే కానీ అన్ని గుడులు 8-8:30 క్లోజ్ చేసేస్తారు. చిదంబరం నటరాజుడు మాత్రం 9:30-10 అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బస్సు డిపో అంటే అన్ని బస్సులు అక్కడికి రావాలి కదా, అదే మాదిరిగా అన్ని దేవుళ్ళకి
బస్ డిపో వచ్చి అదే. ఓకే. సో దానివల్ల అన్ని దేవుళ్ళు అన్ని గుడుల్ని క్లోజ్ చేసుకొని డిపోకి వచ్చేస్తారు అక్కడికి. సో దానివల్లే 8:30, 9:30, 10 అవుతుంది అక్కడ క్లోజ్ చేసేకి. అన్ని రోజుల్లో కామన్ గానే. బట్ వేరే గుడులు ఎక్కడే కానీ మీకు 8:30 అంటే క్లోజ్ చేసేస్తారు. సో దానివల్ల మీరు పంచభూత శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి 95% చెప్తున్నాను, 100కు 100. మొత్తానికి మిథున రాశి వారికి 2026లో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. నమస్కారం.